వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రీలే నిరాహార దీక్ష. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మంది అరెస్టు, 91 లక్షల నగదు స్వాధీనం. ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన కర్నూలు 4వ పట్టణం పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు టౌన్లో ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి. ఓ కేసు విషయంలో బాధితుడి నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఈ కేసులో సీఐ మధుసూదన్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు. సీఐ తెలిపితేనే డబ్బులు తీసుకున్నానని చెప్పిన హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, సీఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ డిఎస్పీ నేను రీసెంట్గా వచ్చి డిఎస్పీగా రిపోర్ట్ చేయడం జరిగింది. మాకు రఘు తర్వాత రవికుమార్ అని చెప్పి ఫిర్యాదుదారులు, వాళ్ళపైన తప్పుడు కేసు ఒకటి 4th టౌన్లో రిజిస్టర్ అయిందని చెప్పి, తర్వాత ఆ తప్పుడు కేసుని రెఫర్ చేయడానికి కోసము డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు 4th టౌన్ సిఐ రవికుమార్ ద్వారా. వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా, ఆ రవికుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. మేము ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీస్ అన్నీ చేసుకొని ఈరోజు మేము వచ్చి ఫోన్ చేసినాము. డబ్బులు ₹80,000 డిమాండ్ చేసినారు. ఆ ₹80,000 ఇస్తామని చెప్పి కంప్లైంట్తో ఈరోజు వచ్చి ఫోన్ చేయించినాము.
ఫోన్ చేపిస్తే అతను వచ్చి హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఏ2 అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి, హోటల్ పేరు ఏది నిర్మలా హోటల్ అనుకుంటాను, నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మలా హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పంపిన ముందుగా నంబర్లన్నీ నోట్ చేసుకుంటాము, తర్వాత దానికి కెమికల్ పూసింటాము. మేము పంపిన నోట్ల అంశంతో తీసుకొని ఆ పక్కన ఉన్న టేబుల్ పక్కనే టేబుల్ ఉంది, కాస్ట్ కౌంటర్ ఉంది, ఆ డ్రాయర్ ఉంది, ఆ డ్రాయర్లో పెట్టాడు. మేము వెంటనే వచ్చి మేము దగ్గరలోనే వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము. వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతన్ని పట్టుకుంటాం, రెడ్ హ్యాండెడ్గాను పట్టుకొని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రొసీడింగ్ రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిని పట్టుకున్నాం. సిఐకి ఒక పార్టీ ఉంటుంది, ఎందుకంటే మేము రికార్డ్ చేసినాము. సిఐ వచ్చి ఇతనికి ఇమ్మన్నాడు అనమాట. ఆల్రెడీ వాయిస్ రికార్డెడ్. ఇద్దరిని అరెస్ట్ చేసినాం. ఉంది, సిఐ పాత్ర ఉంది. ఎందుకంటే సిఐ SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనమాట. అతనితోనే పని అవుతుంది. కాబట్టి పని ఎవరి దగ్గర ఆఫీసర్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, సిఐ దగ్గరే ఉందన్నమాట. అది సిఐ గారి ఇన్స్ట్రక్షన్ మేరకే ఇతను తీసుకుంటాడు. ఇతను మెయిన్ ఇది కాదు, ప్రైమ్ యాక్టివిటీ వచ్చి సిఐ పేరు ఏమయ్యా, మధుసూదన్ గౌడ్ అంట. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన గుండు సుధారాణి రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లోనే రాష్ట్రాన్ని అనేక రంగాల అభివృద్ధి పరచడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైందని, అందులో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు చాలా హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది 2వ ఆవిర్భావ వేడుకలు అని, 20 నెలల్లోనే రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికే దక్కుతుందని గుండు సుధారాణిగా అన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा गंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे नायक जय हे भारत भाग्य विधाता ప్రతి నగరం కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా అదే విధంగా అన్ని విధాల సౌకర్యాలతోటి ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ని మన వరంగల్ నగరానికి ఇచ్చి వరంగల్ నగరం 100 రోజుల్లో ఒక షెడ్యూల్ తో ముందుకు పోవాలని, అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు లాంచింగ్ చేసుకోవాలని వారి ఆదేశం మేరకు ఈ రోజు ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ 100 రోజుల ప్రోగ్రాం అనేది మనం నిత్యం కూడా ప్రజలలో కార్పొరేషన్ ద్వారా అనేక మౌలిక సదుపాయాలను అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 100 days అనేది ఒక షెడ్యూల్ లాగా ఇచ్చి దాన్ని వన మహోత్సవం కార్యక్రమం అంటే చెట్లు నాటే కార్యక్రమాన్ని, నగరాన్ని పచ్చదనంగా ఉండే విధంగా కార్యక్రమం, అదే విధంగా మనం తీసుకునేటువంటి ట్యాక్స్ ఏదైతుందో భువన్ సర్వే ద్వారా ట్యాక్స్ పేమెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డీసిలిటేషన్ కార్యక్రమం అన్నది కూడా కంటిన్యూస్ గా 100 days చేసుకొని నగరం అంతా కూడా ముంపుకు గురి కాకుండా ఉండే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీంతో పాటు వర్షాకాలంలో జబ్బులు రాకుండా మనము మలేరియా డిపార్ట్మెంట్ తో కానీ మొత్తం కూడా ఫాగింగ్ కానీ అవన్నీ చేసుకునే కార్యక్రమం తీసుకున్నాం. దీంతో ఇంకా జంక్షన్ల అభివృద్ధి, ఏదైనా ఒక జంక్షన్ అభివృద్ధి చేయాలనే ఒక కార్యక్రమం అంటే కంటిన్యూస్ గా ఇదొకటి కూడా. దాంతో పాటు ఒక పార్కును కూడా వారం రోజుల్లోనే డెవలప్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవాలని అదొక కార్యక్రమం తీసుకున్నాం.
ఇవన్నిటితో పాటు కార్యక్రమాలన్నీ నిరంతరం జరుగుతున్నా కానీ ఇవన్నీ చేయాలన్న ఒక ఆలోచనతోటి మనం ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాలని డిపార్ట్మెంట్తో పాటు మన గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వారి వారి డివిజన్లలో సమన్వయంతో కనుక చేసినట్టయితే ఈ 100 రోజులలో మనం ఒక మంచిగా వరంగల్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ అంటే స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము. దీన్ని అన్నిట్లో కూడా మనం ముందుకు సాగాలి. ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం అవసరం. అలాంటి భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవ అధికారులు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్, గౌరవ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా దీంట్లో సమన్వయంతో మా గౌరవ నగర కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ 100 రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ అందరికీ మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేకులు కట్ చేసి ఎంపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయుల గృహంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ నాగరాజు సతీమణి జయసుధ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం నిరాశ్రయులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కర్నూలు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా ఈరోజు కర్నూలు నగరంలో మరి అనాథాశ్రమము, అదేవిధంగా నిరాశ్రయుల వసతి గృహం అయినటువంటి అశోక్ నగర్ లో ఈరోజు మరి అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఆశ్రమానికి సంబంధించి ఒక వారానికి సంబంధించినటువంటి మరి సరుకులు, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అదేవిధంగా మరి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజన్న గారి సేవలు ఎనలేనివని, అదేవిధంగా ఈరోజు మరి కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మరి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ మరి ప్రజల యొక్క బాగోగులు, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు సాధించడానికి నిత్యం కృషి చేస్తూ ఈరోజు ఢిల్లీలో కూడా మరి కర్నూలు టు బళ్ళారి హైవే కోసం కూడా నిత్యం కృషి చేస్తున్నటువంటి మన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజన్న గారికి మరి ఆయుర ఆరోగ్యాలతో మరి అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని పదవులు పొంది మరి ఉన్నత శిఖరాలు అవరోహించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి నాగరాజన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరి తరపున కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ, కుర్మ కార్పొరేషన్. మంచిర్యాల జిల్లా సిసిసి నాస్పూర్ తీగల్పాడు గోదాం దగ్గర కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళనాడు, కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి మా కడుపు కొడుతున్నారని వందల మంది లారీ యజమానులు ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికైనా సిసిఐ వాళ్ళు స్పందించి మా లారీలు లోడ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలగరని, ఆపై అధికారులను వేడుకుంటున్నామని, లేని ఎడల రేపటి నుండి గోదాం వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా సురేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల సుమన్, సెక్రటరీ రామ్థేనే రమేష్, జాయింట్ సెక్రటరీ అరికుల రమేష్, లారీ యజమానులు పాల్గొన్నారు. మొండి వైఖరి
కల్పించాలని కోరుకుంటున్నా. లారీ ఓనర్ల ఐక్యత, లారీ ఓనర్ల ఐక్యత, సిసిఐ మొండి వైఖరి, సిసిఐ మొండి వైఖరి, లోడింగ్ సిసిఐ మొండి వైఖరి, లారీ ఓనర్ల ఐక్యత. మరి కొత్త ఇది మా తీగలపాడు గోదాం మా శ్రీరాంపూర్ లారీ ఓనర్ అసోసియేషన్ 2010 నుంచి ఈ గోదాంలో ఉన్న ఏ సరుకైనా కానీ మా లారీ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసినాం. ఇక్కడి నుంచి పత్తి బేలుగూడెం గతం 2015 16 ప్రతి రాష్ట్రానికి మా లారీలు వెళ్ళినాయి. మా లారీలు లేకపోతే ఎవరైతే ట్రాన్స్పోర్టింగ్ చేసుకున్నారో, ఎవరైతే ఈ బేళ్ళు కొనుక్కున్నారో వాళ్ళ లారీలు వెళ్ళేది. మా లారీలు లేనప్పుడు వాళ్ళ లారీలు తీసుకొచ్చి నింపుకునేది. ఈరోజు మా లారీలు పక్కకు పెట్టి ఇక్కడ సిసిఐ వాళ్ళు ట్రాన్స్పోర్టర్లు కుమ్మక్కై మా లారీ ఓనర్లకు కడుపు కొడుతూ ఇక్కడ 400 లారీలు ఉన్నాయి. దాంట్లో 200 మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని అధికారులందరికీ దండం పెట్టి మా లారీ ఓనర్లకు న్యాయం జరగాలని, మా లారీ ఓనర్లు రాకుండా మా కిరాయిలు ఎక్కువ అని చెప్పి మా మీద కేసులు పెట్టాలని చెప్పి కూడా బండి ఉన్నప్పుడు వాళ్ళకే అప్పచెప్పినాం. ఆ బండి కూడా వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొండికేసి మీ కిరాయిలు ఎక్కువ అని చెప్పి వీళ్ళేంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పైన ఉన్న గవర్నమెంట్ వ్యవస్థతోటి లోకల్ ఉన్న కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు, సంబంధిత అధికారులు గవర్నమెంట్ అధికారులతోటి చెప్పేసి మా పైన ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని కనీసం ఆ గోదాం వైపు కూడా అడుగుపెట్టినిస్తే అందులో మీరు అడుగుపెట్టినట్టయితే మీ అందరిపైన నాన్ బెయిల్ కేసు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మమ్మల్ని ఓనర్లు మా సంస్థలో మమ్మల్ని ఒక 7 సభ్యుల్ని ఓనర్లు ఎన్నుకున్నారు. మేము దేనికైనా వాళ్ళకి సంస్థను కాపాడుతూ వాళ్ళకి బుక్కెట్ పోగొట్టడానికి మేము ఉండాలి తప్ప కేసులకు భయపడి మేము వెనకకు పోయినట్టయితే మాకు స్థానికంగా లోడింగ్ ఉంటుంది. రేపు పొద్దున మేము బిచ్చం ఆడుకునే పరిస్థితి ఉంటుంది. లారీ ఓనర్లది టైరు నడిస్తే తప్ప మాకు జీవనోపాధి లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు ప్రతి వ్యవస్థలో మేము చూస్తున్నట్టయితే ఇంజన్ ఆయిల్ రేటు ఆ రోజు ఒక రేటు ఉండే, ఇప్పుడు రేట్ ఒకటి ఉంది. ఇప్పుడు అదంతా ఎందుకు, మనం వేసుకున్న చొక్కానే గతంలో 10 ఏళ్ల కింద ఎట్లుండే రేటు ఇప్పుడు రేట్ ఎంత ఉంది. మేము అయినా కూడా గతంలో 2016లో ఏదైతే తోలినో ఇందులో ఉండి పత్తి బేళ్ళు అదే రేటుకు అంటే ఇంకా కొంచెం తక్కువ నేర్పినాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మాపైన కేసులు పెడతాను బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కావున మీరు అందరు గమనించి గతంలో మేము ఇందులోనే గవర్నమెంట్ ప్యాడీ ఉండే, ప్యాడీ కూడా మేమే లిఫ్ట్ చేసినాం. ఇందులోకి వెళ్ళి ఎవరు సుల్తాన్బాద్ మిల్లర్స్ కొనుక్కుంటే మేమే ఇందులో లిఫ్ట్ చేసినాం. అప్పుడు గౌరవ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. సరే కొట్టినాం, రేట్ అటో ఇటో మాట్లాడి కొట్టుకున్నాం. కానీ మాకు స్థానికంగా ఉన్నటువంటి వర్ల మీద మాకు అవకాశం కల్పించకుండా బయట వెహికల్స్ పెట్టినట్టయితే మేము చాలా నష్టపోవడం జరుగుతుంది. దయచేసి ఇంతమంది ఓనర్లు ఉన్నారు, వీళ్ళందరినీ పొట్టగొట్టకుండా దయచేసి మా అందరిని అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా అధికారులందరికీ కూడా ప్లీజ్ దయచేసి మా లోడింగ్ మా స్థానికంగా ఉన్న లోడింగ్ మాత్రమే మాకు కల్పించుకొని మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నా. దయచేసి మేము అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు కల్పించి వాళ్లకు ఏమన్నా కావాలంటే 10 బండ్లు అయితే 3 బండ్లు వాళ్ళకి ఇస్తామని కూడా చెప్తున్నాము. 7 బండ్లు మేము పెట్టుకుంటామని చెప్తున్నాము. అట్లా కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కూడా అదే చెప్పినారు. జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా క్రికెట్ బెట్టింగ్ ను ఎలాగైనా అరికట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, అదోని డీఎస్పీ ఎం హేమలత సూచనల మేరకు అదోని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన కె శ్రీరామ్ మరియు స్టేషన్ సిబ్బంది నుండి రాబడిన సమాచారం మేరకు 18వ తారీఖు మే 2025వ తేదీన సాయంత్రం 3:30 వాల్మీకి నగర్లోని వాల్మీకి గుడికి ఎదురుగా మొబైల్ ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్ఆర్ నాగరాజును అదుపులోకి తీసుకుని మిగిలిన ముద్దాయిలు పారిపోయారు. తదుపరి టెక్నాలజీ ఆధారంగా దొరికిన సమాచారం మేరకు సిఐ కె శ్రీరామ్ మరియు సిబ్బంది కలిసి కర్నూలు, హైదరాబాద్, ఒంగోలు, చిలకలూరుపేట, బెంగళూరు సిటీలలో తిరిగి చివరకు 30వ తారీఖు మే 2025 తేదీన మధ్యాహ్నం 11:30 అదోని టౌన్లోని ఎల్లమ్మకొండలోని మర్రిచెట్టు దగ్గర 7 మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 7 మొబైల్ ఫోన్లను మరియు నగదు
91,000 లక్షల రూపాయలను స్వాధీనపరచుకోవడమైనదని ఎస్పీ తెలపడం జరిగింది. ఉంటాము. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th May అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 Town పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు. అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటలాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇది ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో టోటల్ మనకి కర్నూలు టౌన్లో 16 సెంటర్స్లు ఉన్నాయి రేపు. సో రాయలసీమ రీజన్ అన్ని డిస్ట్రిక్ట్స్కి కర్నూలు టౌన్ సెంటర్. సో 16 సెంటర్స్లో 7,588 క్యాండిడేట్స్ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు. బయోమెట్రిక్ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళని మొత్తం చెక్ చేసి లోపల అలౌ చేయడం జరుగుతుంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ టు బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. సో సెల్ ఫోన్స్ కాకుండా అంటే నెట్వర్క్ లేని వాచ్ మీరు వేసుకొస్తే అది అలౌ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత పుటింగ్ బందోబస్త్ ఫర్ ఆల్ 16 సెంటర్స్ అండర్ ఐదర్ డిఎస్పీ. పెద్ద సెంటర్స్కి డిఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు వేయడం జరుగుతుంది. చిన్న చిన్న సెంటర్స్ ఏమున్నాయో సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు వేయడం జరుగుతుంది. ఇది కాకుండా పెట్రోలింగ్ టీమ్స్ ఆ తర్వాత స్టాటిక్ బందోబస్తు కూడా వేయడం జరిగింది. సో సెంటర్ 200 మీటర్స్ చుట్టూ జెరాక్స్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా ప్రతి సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది. ప్లస్ మనం డ్రోన్తో కూడా బందోబస్తు పర్యవేక్షణ కూడా జరుగుతుంది. సో క్యాండిడేట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే 9 o'clockకి అందరూ రావాలి. ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన 1 నిమిషం తర్వాత కూడా లోపల ఎవరిని అలౌ చేయడం కుదరదు. So I wish all the candidates all the best for their exams and request them to be at centers by 9 AM in the morning. Thank you. జనగామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరవీరుల త్యాగఫలం 4 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో స్థానిక నాయకులతో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర సహకారం కోసం ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నివాళులను అర్పించారు. వారు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి వెంట తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు. పాట పాడాలి.
తప్పు వెంకటది సందర్భంగా ఇక్కడ వచ్చిన అన్ని మండలాలలో కూడా వెళ్తున్నాం. అట్లనే ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. అసలు తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డప్పుడు 1200 మంది బిడ్డల బలిదానం పైన తెలంగాణ ఏర్పాటైంది. కానీ దాని తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కానీ వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న వాళ్ళు కానీ లేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నీ కూడా చూసుకుంటూ అట్లనే ప్రతి చోట తెలంగాణ అస్తిత్వం కనిపించే విధంగా తెలంగాణ గీతాన్ని కూడా మీరు చూసిండ్రు. తెలంగాణ గీతాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే అది పెట్టడం జరిగింది. ప్రతి తెలంగాణ పౌరుడి పోరాటమే ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది. అందరూ ఇదే విధంగా ముందుకెళ్తూ తెలంగాణకు ఆ రోజు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో అవి గతంలో రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 55,000 పైన ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అయినా ఏవైనా కానీ నీళ్లు కూడా వాళ్ళ లెక్క కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరము ఇవన్నీ చేసే పెద్ద వాళ్ళలాగా చేసే ఆలోచన కాదు. తక్కువ డబ్బుతోటైనా ఎక్కువ ఆయకట్టు ఏది వస్తుంది, ఏది ఎక్కువ జనాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్నీ కూడా తెలంగాణ అన్నిటికన్నా ముందు మాట్లాడాలంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఆ రోజు తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో పార్టీ లేకుండా పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ బిడ్డల కోరిక ప్రకారం తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ సోనియమ్మకి తెలంగాణ ప్రజలందరి తరఫున ముఖ్యంగా మా పాలకుర్తి ప్రజల తరఫున థ్యాంక్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.